ఈ రోజు వీడియోలో మినప జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఈ జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి। చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు। వీటిలో వెన్న కూడా వేయాల్సిన అవసరం లేదు। ఇలా చేసి పెట్టుకున్న జంతికలు 15 నుండి 20 రోజుల వరకు చాలా ఫ్రెష్ గా ఉంటాయి। ఇప్పుడు ఈ నోరూరించే మినప జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్। అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మినప జంతికలు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ మినపగుళ్ళు తీసుకున్నాను। ఇవి వచ్చేసి 400 గ్రాముల వరకు ఉంటాయండి। 2 కేజీల రైస్ కి 400 గ్రాముల వరకు మినపగుళ్ళు తీసుకోవాలి। అంటే 1 కేజీ రైస్ కి 200 గ్రాముల మినపగుళ్ళు కరెక్ట్ గా సరిపోతాయి। వీటిని ఇలా కడాయిలో వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। మినపగుళ్ళు మరీ ఎక్కువ కలర్ మారే వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి। లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది। వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే టేస్ట్ మారిపోతాయండి। అందువల్ల ఇలా లైట్ గా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్ లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి। తరువాత నేను ఇక్కడ 2 కేజీల వరకు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టాను। రైస్ మొత్తం పూర్తిగా ఎండిపోయే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి। ఇప్పుడు వీటిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపగుళ్ళు వేసుకోండి। ఈ మినపగుళ్ళు ప్లేస్ లో మినపప్పు అయినా సరే ఫ్రై చేసి వేసుకోవచ్చండి। ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకొని మిల్లులో పట్టించుకోవాలి। మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంట్లో అయినా సరే మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ బయట పిండి మిల్లులో వేసి పిండి పట్టించాను। ఇలా పిండి పట్టించినప్పుడు పిండి మొత్తం కూడా బాగా వేడవుతుందండి। కొంచెంసేపు చల్లారనివ్వాలి। పిండి పూర్తిగా చల్లారిన తర్వాత జంతికలు తయారు చేసుకోవాలి। ఇప్పుడు ఈ పిండిలో సగం పిండి తీసుకొని జల్లించుకోండి। నేను దీనిలో సగం పిండి తీసి ఇంకొక రెసిపీ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను। మిగిలిన పిండితో ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। ఇలా జల్లించుకున్న పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే 1.5 స్పూన్ వరకు కారం వేసుకోండి। కారం మీరు తినేదాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు। అలానే 1 స్పూన్ వరకు వాము వేసుకొని ఒకసారి కలుపుకొని వేడి ఆయిల్ 2.5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి। ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి పిండిని గరిటతో కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకోండి। వేడి ఆయిల్ వేసినప్పుడు చేయి కాలుతుందని నేను ఇక్కడ ముందుగా గరిటతో కలుపుకోమని చెప్పాను। ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోండి। చపాతీ ముద్దలా అంటే పిండిని మరీ ఎక్కువ గట్టిగా కలపకూడదండి। మనం నార్మల్గా చక్రాలకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి। నీళ్లు ఒకేసారి ఎక్కువ పోయకుండా ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి। మీరు పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే ఒకేసారి మొత్తం వాటర్ పోసి ఇలా కలుపుకోకూడదు। ముందుగా కొంచెం పిండి తీసుకొని ఇలా వాటర్ పోసుకొని కలుపుకోండి। తర్వాత మిగిలిన పిండి కలుపుకోవాలి। పిండి ఒకేసారి ఎక్కువ మొత్తంలో కలిపి పెట్టుకుంటే డ్రై అయిపోతుంది। ఇలా వీడియోలో చూపించినంత సాఫ్ట్ గా పిండి కలుపుకుంటే సరిపోతుంది। తరువాత ఇలాంటి చిల్లులు గరిటె ఒకటి తీసుకొని ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి। జంతికలు తయారు చేసుకోవడానికి ఇలా 3 హోల్స్ ఉండే ప్లేట్ ని సెట్ చేసి పెట్టుకోవాలి। నేను ఇక్కడ ఈ గన్ వాడుతున్నాను, దీనికే సెట్ చేసి పెట్టుకున్నాను। తరువాత కొద్దిగా పిండి తీసుకొని ఈ జంతికల గొట్టంలో పెట్టుకోండి। జంతికల గొట్టానికి కూడా లోపల కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి, అప్పుడు పిండి అతుక్కోకుండా ఉంటుంది। పిండి మరీ నిండుగా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోండి। ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుంది। ఇప్పుడు పైన మూత సెట్ చేసి పెట్టుకోండి। ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న చిల్లులు గరిటె పైన ఇలా జంతికలు ఒత్తుకోవాలి। మీకు కావాలంటే ఏదైనా ఒక కవర్ పైన కూడా ఇలా జంతికలు చుట్టుకోవచ్చు, లేదా తడిగా ఉన్న క్లాత్ పైన కూడా ఇలా జంతికలు చుట్టుకొని ఆయిల్లో వేసుకోవచ్చు। కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని జంతికలు వేసుకోండి। పిండి జంతికల గొట్టంలో పెట్టేటప్పుడు చెయ్యి ఒకసారి తడి చేసుకొని పెట్టుకోండి। పిండి డ్రై అయినట్లు అనిపిస్తే తడి చేత్తో ఇంకొకసారి పిండిని కలుపుకొని పెట్టుకోవచ్చు। జంతికలు ముందు వేసినవి ముందుగానే ఫ్రై అవుతాయండి। ఇలా చూసుకొని రెండో వైపుకి తిప్పివేసుకోండి। రెండో వైపు కూడా జంతికలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి। ఇవి ఫ్రై అయినప్పుడు కలర్ చేంజ్ అవ్వటమే కాకుండా ఉడుకు కూడా ఆరిపోతుంది, అప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోండి। మినప జంతికలు రెడీ అయిపోయాయి। ఇలానే అన్ని జంతికలు తయారు చేసుకోవాలి। ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి। ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది।
అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.